హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి, తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి కొన్ని ఫోటో షూట్స్ పోస్ట్ చేసిందనమాట. అంటే యాక్చువల్గా తను డొవేషనల్ అని చెప్పి మనకు తెలిసిందే కదా. తనకి శివుడు అంటే చాలా ఇష్టం, శివుని భక్తురాలని చెప్పి చెప్పొచ్చు. తను యాక్చువల్గా పోస్ట్ చేసింది ఏంటంటే శివునికి తన శివలింగానికి తను అభిషేకం చేస్తున్నట్టు, ప్లస్ వెనక నుంచి శివుడు తనని ఆశీర్వదిస్తున్నట్టు పోస్ట్ చేసింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయింది. ఎందుకంటే తను చేసే వాటికి నిజంగానే శివుడు నీకు ఆశీర్వదిస్తాడమ్మా అని చెప్పి కొంతమంది అయితే పోస్టులు కూడా షేర్ చేస్తున్నారు. ఇది యాక్చువల్‌గా డివోషనల్‌గా మన తనుజని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉంటుంది. ఎవరు తన మీద నెగెటివ్ కామెంట్స్ చేసినా కూడా తనైతే నెగెటివ్ చేయదు, అన్ని పాజిటివ్‌గానే ఆలోచిస్తుంది. నెగెటివ్ కామెంట్ చేస్తే కర్మ రిటర్న్స్ అన్నట్టు, ఎవరు చేసిన దానికి వాళ్ళ కర్మ వాళ్ళకే వస్తుంది అన్నట్టు. తనే కాదు, మన కళ్యాణ్ కూడా నేను ఎవరు ఏదన్నా కూడా నేను ఏది నెగెటివ్‌గా తీసుకోను. ఎందుకంటే వాళ్ళకి అందరికి నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అని చెప్పి చెప్పాడు గదా! సో, ఇదంతా పక్కన పెడితే మనకు తనుజ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ వెకేషన్‌కెళ్తుందనమాట. దానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్ చేసింది. అవే కాకుండా వాళ్ళ సిస్టర్ డాటర్‌తో తను చేసిన వీడియో కూడా ఒక పోస్ట్ చేసింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేశాడు. తన ఛానల్‌లోనే పోస్ట్ చేశాడు. ఆ వీడియో వచ్చేసి రేస్ వితిన్ బిగిన్స్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే తనకి ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా ఆగేది లేదని, నా రేస్ స్టార్ట్ అయింది అని చెప్పి తను, అంటే ఇప్పుడు రేసర్స్ ఉంటారు కదా, ఆ డ్రెస్ ప్లస్ రేసింగ్ చేస్తున్నట్టు అవి ఒకటి వీడియో పోస్ట్ చేశారనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడు మన కళ్యాణ్ ఛానల్లో ఉంది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా దీనిలో పెడుతున్నా చూసేయండి. అనూజ, తనుజ, పూజ ముగ్గురు ఉన్నారు కదా సిస్టర్స్. ఆ సిస్టర్స్ ముగ్గురు కలిసి ఒక ఫోటో ఒకటి షేర్ చేశారనమాట. ఆ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే వాళ్ళు ముగ్గురు, ఆ సిస్టర్స్‌ని వాళ్ళ మదర్ అయితే చాలా పద్ధతిగా పెంచారని చెప్పి వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే అర్థమవుతుంది. ముగ్గురిలో ఇద్దరు వచ్చేసి ఎడ్యుకేషన్‌లోనే సెటిల్ అయిపోయారు. అంటే ఒకళ్ళు సాఫ్ట్‌వేర్, ఒకళ్ళు లాయర్ అని చెప్పి చెప్పారు కదా. సాఫ్ట్‌వేర్ సంథింగ్, ఒకళ్ళైతే లాయర్. సో, ఇట్లా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో, మన తనుజ వచ్చేసి తను టాలెంట్ నిరూపించుకుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో తను చూసిన తర్వాత ఎవరైనా కూడా తన వెనకాలే ఉంటారు. ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' హౌస్ అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 అయిన తర్వాత సీజన్ 10 కదా ఇది. సీజన్ 10లో ఎవరొచ్చినా కూడా తననైతే మించిపోరని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కావ్య వస్తే మాత్రం ఇద్దరు ఈక్వల్‌గా ఉంటారు. కానీ కావ్య ఇప్పుడు మోడర్న్ అయ్యింది. ప్లస్ కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది కాబట్టి చూడాలి. తనూజనైతే ఎవ్వరు మించిపోలేరు. అంటే స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. తనూజనే. తన ప్లేస్‌నైతే ఎవ్వరు రీప్లేస్ అయితే చేయలేరు. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ కూడా కళ్యాణే. కళ్యాణ్ ప్లేస్‌ని కూడా ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎంత సీజన్ 10 వచ్చినా, ఎన్ని సీజన్‌లు వచ్చినా కూడా 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే ఎవ్వరు మర్చిపోరు. ఆల్వేస్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ అంతే ఉంటారు. నేనైతే మ్యూచువల్ ఫ్యాన్, ఇప్పుడు కాదు ఎప్పటికీ వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్‌గానే ఉంటాను. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన అప్డేట్స్ నా ఛానల్‌లో అయితే ఫస్ట్ వస్తాయి. సో, డోంట్ మిస్. కొంతమందయితే ఫేక్ అవి ఇవి అంటారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కొంచెం లేట్‌గా వచ్చుంటాయి. కానీ నేను చేసిన ప్రతి ఒక్కటి మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చినియనమాట. అంటే ప్రతి ప్రోగ్రామ్‌లో ఇట్లా వస్తున్నారు, అట్లా వస్తున్నారు అని చెప్పాను. అవి ప్రతి ప్రోగ్రామ్‌లో కూడా కనిపించినియి. మీరు తనుజకైతే స్పెసిఫిక్‌గా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తనుజ ఇప్పుడు 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' చేస్తుంది. 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' ఈసారి తనకి పేరు కూడా తెలుసు, అవినాష్ పేరు. సో, తను చేసిన కుకింగ్ అయితే ఈసారి చాలా సూపర్ ఎక్సలెంట్‌గా ఉందని చెప్పి పొగిడారట. సో, చూద్దాం ఏం కుకింగ్ చేస్తుంది, ఎట్లా ఉంది అనేది. అంటే యాక్చువల్‌గా ఈ వీక్ మళ్ళీ ఎలిమినేషన్ ఉంటుంది కదా! ఈ ఎలిమినేషన్‌లో లాస్ట్‌లో ఎవరొస్తారని చెప్పి మీరు గెస్ చేస్తారో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మేబీ సండే వచ్చే పల్లవి ఉంది కదా! ఆమె ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఈసారి. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసి పల్లవి లాస్ట్ వచ్చింది కదా! సో, పల్లవి లాస్ట్ వచ్చింది. అంతకుముందు వచ్చేసి ఆహ్, మన తేజస్విని వచ్చింది లాస్ట్. సో, అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ టైమ్ ఒక్కళ్ళే ముందొస్తారు, ఒక్కళ్ళే లాస్ట్ వస్తారు. తేజస్విని కూడా చాలా సార్లు ముందొచ్చింది. అంటే ఫస్ట్ ర్యాంక్ తేజస్వినికి కూడా వచ్చింది. సుహాసిని వచ్చేసి మన జాతిరత్నం కదా! సో, ఎప్పుడు ఫస్ట్ ఒకళ్ళే వస్తారని ఏం లేదు. ఇప్పుడు 'డిమాండ్ పవన్' కూడా ఫస్ట్ వచ్చాడు. సెకండ్, థర్డ్ వచ్చాడు. లాస్ట్ అయితే ఇంతవరకు రాలేదు 'డిమాండ్ పవన్'. తనుజ అయితే లాస్ట్‌లో వచ్చింది. తనుజ, కళ్యాణ్ ఫస్ట్ 2 వీక్స్‌లో వాళ్ళు తనుజ అంటే తనుజ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. లాస్ట్‌లో లేదు. ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. లాస్ట్‌లో అయితే లాస్ట్ వీక్ లాస్ట్‌లో వచ్చింది. బట్ తను లా అంతకుముందు వీక్, ఆ వీక్ కలిపితే ఫస్ట్‌లో ఉంది. అంటే అది మాత్రం ఎక్సలెంట్, సూపర్‌గా నచ్చేసింది నాకైతే. అంటే ఆ వీక్‌లో తను వచ్చేసి లాస్ట్‌లో వచ్చింది. అంటే తనేమన్నా వెళ్తుందా, ఎలిమినేషన్ వాటికెళ్తుందా అనుకున్నా. కానీ ఈ 2 వీక్‌లు అంటే 2 వీక్స్ మొత్తం కలిపితే తను ఫస్ట్ వచ్చింది. సూపర్‌గా అనిపించింది నాకైతే ఇది.
సో ఇది వచ్చేసి తాంజాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్ బాయ్.